అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'దాక్షాయణి పరిణయం' 31వ భాగము రచయిత వేదసుని గారు. ఉదయం లేవగానే సిద్ధు శక్తికి ఫోన్ చేసి, హలో డాడీ, ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని అంటాడు. శక్తి చాలా ప్రేమగా, నేను బాగున్నాను సిద్ధు, నువ్వెలా ఉన్నావురా అని అడుగుతాడు. ఇదంతా వింటున్న దక్ష శక్తి మీద కోపంతో, సిద్ధు మీ డాడీకి చెప్పు, ఆయన సపోర్ట్ లేకుండానే మనకి ఇల్లు దొరికింది అని అంటుంది. శక్తి కూడా చాలా యాటిట్యూడ్గా, సిద్ధు నాన్న, మీ దక్షకి చెప్పు, ఇల్లు అలగ్గానే పండగ కాదు అని, ముందు ముందు ఏం జరుగుతుందో చూడమని అంటాడు. సిద్ధు దక్షతో, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను డాడీతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటాడు. దక్ష మింగేసేలాగా చూస్తూ, సిద్ధు, నీకు నాకన్నా నిన్న మొన్న వచ్చిన మీ డాడీయే ఎక్కువైపోయాడు, బాగా మాట్లాడుకోండి, నాకు తెలియకుండా మాట్లాడుకునే అంత పర్సనల్ విషయాలు ఏముంటాయి అని కోపంగా వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. సిద్ధు చాలా భయపడిపోతూ శక్తితో మాట్లాడుతూ, డాడీ, దక్ష నిన్నటి నుండి ఏడుస్తూనే ఉంది. దక్షని అలా చూస్తే చాలా బాధగా ఉంది డాడీ. దక్ష ఏడిస్తే నేను చూడలేను. అయినా మీరు రోజు నన్ను వచ్చి చూస్తానని చెప్పారు కదా, మరి ఎప్పుడు వస్తారు అని అడుగుతాడు. శక్తికి కూడా దక్ష ఏడుస్తుంది అని సిద్ధు చెప్పడంతో మనసు ఉండబట్టలేక, సరే సిద్ధు, ఇప్పుడే వస్తాను, నాకు కూడా మీ ఇద్దరిని చూడాలనిపిస్తుంది, అక్కడ నుండి అటే డ్యూటీకి వెళ్తాను అని చెప్తాడు. సిద్ధు హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే డాడీ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని ఫోన్ పెట్టేస్తాడు. శక్తి ఆగమేఘాలలో 15 మినిట్స్‌లో దక్ష ఫ్లాట్ ముందు ఉంటాడు. సిద్ధు వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. శక్తి దక్ష గురించి అడిగితే, సిద్ధు, దక్ష స్నానం చేస్తుంది డాడీ అని చెప్తాడు. అప్పుడే పక్క ఫ్లాట్‌లో ఉన్న పాప అక్కడికి రావటంతో సిద్ధు శక్తిని ఆ పాపకి పరిచయం చేస్తాడు. ఆ పాప సిద్ధుని తనతో ఆడుకోవటానికి తీసుకువెళ్ళిపోతుంది. శక్తి దక్షని చూడాలని బెడ్రూమ్‌లోకి వెళ్తాడు. శక్తి వచ్చింది తెలియని దక్ష ఎప్పటిలాగే వాష్‌రూమ్ నుండి, సిద్ధు, 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 కొంచెం అక్కడ నా డ్రెస్ ఉంటుంది, కొంచెం ఇవ్వవా? డ్రెస్ తీసుకెళ్ళటం మర్చిపోయానురా అని పిలుస్తూ ఉంటుంది. శక్తి దక్ష పిలుస్తున్నా పట్టించుకోకుండా మౌనంగా ఉంటాడు. సిద్ధు పలకకపోవటంతో, సిద్ధు బయటికి వెళ్ళాడు కావచ్చు, బయట ఆడుకుంటున్నాడేమో అని అనుకొని, ఫ్లాట్‌లో ఎవరూ లేరు కదా అని టవల్ కట్టుకొని అలాగే వాష్‌రూమ్ నుండి బయటకు వస్తుంది. శక్తి దక్షని అలా టవల్‌తో చూడగానే ఆటోమేటిక్‌గా శక్తి కళ్ళు పెద్దవైపోతాయి. శక్తి గొంతు తడారిపోతుంది. దక్ష కూడా ఊహించని హఠాత్ పరిణామానికి శక్తిని చూసి కంగారుగా, మీరేంటి ఇక్కడ అని గట్టిగా అరవబోతుంది. శక్తి ఫాస్ట్‌గా దక్ష దగ్గరికి వెళ్ళి దక్షని అరవకుండా తన అరచేతిలో దక్ష నోటిని మూసేసి, సిద్ధు వింటాడు, వాడు చిన్నపిల్లాడు కదా, అనవసరంగా ఏదేదో అనుకుంటాడు అని అనగానే దక్ష చురుగ్గా శక్తి వైపుకి చూస్తుంది. శక్తి కళ్ళు దక్షని మాయ చేస్తాయి. ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి. ఒకరిని ఒకరు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఈ ప్రపంచాన్నే మైమర్చిపోతారు. శక్తి చేతులు దక్ష నడుముని చుట్టేస్తాయి. కొంచెం సేపు తర్వాత దక్ష ముందుగా తేరుకొని శక్తిని దూరంగా నెట్టేస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు శక్తి సార్? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అయినా ఒక అమ్మాయి బెడ్రూమ్‌లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలీదా? మేనర్స్ అనేది ఉందా మీకు అసలు? అయినా నా పిచ్చి గానీ మీ దగ్గర మేనర్స్ ఉంటుందనుకోవడం, ఎక్స్‌పెక్ట్ చేయటం నాదే తప్పు. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు కదా, వెళ్ళండి ఇక్కడ నుండి అంటూ కోప్పడుతూ ఉంటుంది దాక్షాయిని. శక్తి కిల్లింగ్స్ లుక్స్‌తో, నీకు ఎలా తెలుసు దక్ష నాకు మేనర్స్ లేదు అని? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలీదు అని అంటూ బెడ్రూమ్ డోర్ లాక్ చేస్తాడు. శక్తి డోర్ లాక్ చేసేసరికి దక్ష కంగారుతో, మీరెందుకొచ్చారో నాకెలా తెలుస్తుంది శక్తి సార్? అయినా మీరేం చేస్తున్నారు శక్తి సార్? ఇప్పుడు ఎందుకు డోర్ లాక్ చేస్తున్నారు అని అంటుంది. శక్తి మాత్రం దక్షకి దగ్గరగా వస్తూ ఉంటే దక్షకి కంగారు ఎక్కువయ్యి వాష్‌రూమ్‌లోకి పరిగెత్తబోతుంది. వెంటనే శక్తి ఒక్క అడుగులో దక్షని చేరుకొని చెయ్యి పట్టుకొని గోడకి లాక్ చేస్తాడు. శక్తి అంత దగ్గరగా ఉండటంతో దక్షకి ఊపిరి తీసుకోవటం కూడా భారంగా అనిపిస్తుంది. ఎంతైనా తను ప్రాణంగా ప్రేమించిన అతను కదా. మదిలో అలజడులు చెలరేగుతూ ఉంటాయి. వేయి వీణలు ఒక్కసారే మదిలో మోగుతున్నట్లుగా ఉంటాయి దక్షకి శక్తి స్పర్శతో. శక్తి దక్షని అణువణువు చూస్తూ ఉంటాడు. శక్తి దక్ష చూపులకి ఇబ్బంది పడుతూ ఉంటే శక్తి తన చూపును మార్చుకొని దక్ష కళ్ళల్లోకి చూస్తూ, నేనిక్కడికి ఎందుకు వచ్చానో నీకు నిజంగా అర్థం కావటం లేదా? ఒక అమ్మాయితో అబ్బాయికి ఏం పని ఉంటుంది రావటానికి అని దక్ష పెదవుల పైన తన బొటనవేలుతో తడుముతూ ఉంటాడు శక్తి. దక్షకి శక్తి చేస్తున్న అల్లరికి గుండెల్లో గుబులు పెరిగి ఒళ్ళంతా సన్నగా కంపిస్తూ చిరుచెమటలు పడుతూ ఉంటాయి. దక్ష తడబాటు తనలో ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ, ప్లీజ్ శక్తి సార్, వద్దు, నన్ను వదిలేయండి, నన్నేం చెయ్యొద్దు, నాకు టెన్షన్‌గా ఉంది అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. శక్తి కావాలనే దక్షని ఏడిపించాలని నుదుటిపై చెమటలు తుడుస్తూ, ఏం మాట్లాడుతున్నావు దక్ష?
ఇన్ని రోజులుగా హ్యాపీగా, బ్రహ్మాండంగా బ్రహ్మచారి జీవితం గడుపుతున్న నా జీవితంలోకి నువ్వొచ్చావు. వచ్చిన తర్వాత నాకు హగ్గులు, కిస్సులు, రొమాన్స్ అలవాటు చేసి ఇప్పుడు వద్దు అంటే సరిపోతుందా అని అంటున్నావు. నీ పెదవులు మాత్రమే నో అంటున్నాయి. కానీ నీ కళ్ళు మాత్రం ఇంకా ఏదో కావాలి. నా ఇష్టం ఉన్నట్టు చేయమని చెప్తున్నాయి. నీ శరీరం నా స్పర్శకి ఫీలవుతుంది. ఇంకా ముందుకు వెళ్ళమని చెప్తుంది. అది నీకు అర్థం కావటం లేదా? లేక కావాలని నన్ను ఊరిస్తున్నావా? అని దక్షని ఆట పట్టిస్తూ ఉంటాడు శక్తి. దక్ష గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. దక్ష అతి కష్టంగా శక్తితో ఇంతకు ముందంటే నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీకు దగ్గరగా ఉన్నాను. కానీ ఇప్పుడు మీ మీద నాకు ప్రేమ లేదు. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు దూరంగా ఉండండి అని అంటుంది దాక్షాయిని. శక్తి సీరియస్‌గా ఏం మాట్లాడుతున్నావు దక్ష? సే వన్స్ అగైన్ అని. అయినా సంబంధం లేకపోతే పోనీ. నేను మాత్రం ఏదైతే చేయాలని వచ్చానో అది చేసే వెళ్తాను. ఈ శక్తి ఒక్కసారి డిసైడ్ అయితే అది జరగాల్సిందే అని అంటూ ఉంటాడు. దక్ష భయంతో ప్లీజ్ శక్తి సార్ ప్లీజ్ మీరు నాకు ప్రామిస్ చేశారు. నాకు ఇష్టం లేకుండా నిన్ను తాకను అని. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. శక్తి నువ్వే చెప్పావు కదా దాక్షాయిని. ఇప్పుడు మన మధ్య ఎలాంటి సంబంధం లేదని. ఇక ప్రామిస్‌కి ఏం విలువ ఉంటుంది? అవన్నీ నాకు చెప్పకు దక్ష. నువ్వే నాకు కోఆపరేట్ చెయ్. ఇప్పుడు నాకు నిన్ను సొంతం చేసుకోవాలని ఉంది అంటూ దక్ష పెదవుల్ని కిస్ చేయబోతాడు. దక్ష భయంతో శక్తి అన్నంత పని చేస్తాడో ఏమోనని తన టవల్‌ని జారిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది. కళ్ళు మూసుకుంటుంది. శక్తికి ఆ క్షణాన తనకి దక్షకి మధ్య ఉన్న అన్ని హద్దులు చెరిపేసి దక్షని తన సొంతం చేసుకోవాలని మనసు ఆరాట పడిపోతుంది. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇది సమయం, సందర్భం కాదని అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకొని దక్షని వదిలి దూరం జరుగుతాడు శక్తి. శక్తి అలా తనని చూస్తుంది. ఏం భయపడకు దక్ష. నిన్ను ఏమీ చెయ్యనులే. అయినా నన్ను కాదన్న అమ్మాయిని నేను టచ్ కూడా చేయను. నువ్వు ఈ శక్తిని అర్థం చేసుకోలేదు. నన్ను, నా ప్రేమని కాదని ఈ శక్తిని, ఈగోని రెచ్చగొట్టావు. ఇప్పుడు నీ మీద నాకు ప్రేమ లేదు. ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఈ శక్తితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలియాలని అలా చేశాను. అంతేగాని నిన్ను ఏదో చేద్దామని నీ మీద ఫీలింగ్స్‌తో నేను అస్సలు అనుకోవడం లేదు. నేను ఇక్కడికి వచ్చింది ఓన్లీ సిద్దు కోసం మాత్రమే. ఇంకా ఏదో ఎక్స్‌పెక్ట్ చేయకు. నీకు ఎలా అయితే నా అవసరం లేదో నాకు కూడా నీ అవసరం లేదు. తొందరలోనే ఒక మంచి అమ్మాయిని వెతుక్కొని నీ కళ్ళ ముందే రొమాన్స్ ప్లాన్ చేసుకుంటాను అని రూమ్ నుండి బయటికి వెళ్తూ మళ్ళీ రూమ్‌లోకి వచ్చి ఆ ఎక్స్‌పోజింగ్ ఆపు. చూడలేక చస్తున్నాను. తొందరగా డ్రెస్ వేసుకో అని అని బయటికి వెళ్ళిపోతాడు శక్తి. శక్తి మాటలకి, బిహేవియర్‌కి దక్షకి విపరీతమైన కోపం వచ్చి బెడ్‌ని ఒక్క తన్ను తంతుంది. దక్షకే దెబ్బ తగిలి ఆ నొప్పితో శక్తి మీద కోపంతో ఈ శాడిస్ట్ సైకో మొండివాడు నా జీవితంలోకి ఎందుకు వచ్చాడో ఏమో! ఒక్క క్షణం భయంతో చచ్చిపోయాను. ఏం చేస్తాడో ఏమో! ఈరోజు నా చేతనే తప్పు చేయిస్తాడు అని. అయినా నేను ఉండగానే ఇంకొక అమ్మాయిని వెతుక్కుంటాడట. నిన్న మొన్నటి దాకా నా దక్ష, నా దాక్షాయిని నువ్వే నా ప్రాణం. నీకోసమే బ్రతుకుతున్నానని తెగ మాటలు చెప్పాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయితో రొమాన్స్ చేస్తాడా? చేస్తావు, చేస్తావు. ముద్దు పెట్టుకోకుండా మూతి పగలగొడతాను దానిది అని కోపంలో అరుస్తూ ఉంటుంది దాక్షాయిని. శక్తి మాత్రం దక్ష కోపాన్ని పట్టించుకోక సిద్ధుకి బాయ్ చెప్పేసి అక్కడి నుండి డ్యూటీకి వెళ్ళాడు. దక్ష సిద్ధుని రెడీ చేసి ఇంట్లో సరుకులు లేకపోవటంతో సిద్ధు కోసం బయట నుండి టిఫిన్ తెప్పించి తీసుకువచ్చి సిద్ధుకి తినిపించి స్కూల్‌కి తీసుకువెళ్తూ ఉంటుంది. దక్ష సిద్ధుకి జాగ్రత్తలు చెప్తూ ఇది కొత్త ఏరియా కదా! నేను వచ్చే వరకు నువ్వు స్కూల్ దగ్గరే ఉండాలి అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. తర్వాత దక్ష తన దగ్గర ఉన్న డబ్బులన్నీ చూసుకుంటుంది. పర్సులో 6,000కు ఎక్కువగా లేవు. అకౌంట్‌లో కూడా రూ. 1000 కన్నా ఎక్కువగా లేవు. ఏం చేద్దాం? సర్లే కొన్ని రోజుల వరకు వీటితో సరుకులు తెచ్చి తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు సిద్ధు ఫీజు కూడా కట్టాలి. ఎలాగో ఏమో అని ఆలోచిస్తూ సరుకులు తీసుకోవటానికి సూపర్ మార్కెట్‌కి బయలుదేరుతుంది దాక్షాయిని. ఇక్కడ శివరాం, విక్రమ్ ఇండియాకు రావటానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. విక్రమ్ ఫేక్ ఐడెంటిటీతో ఇండియాకి రావటానికి బయలుదేరుతున్నాడు. విక్రమ్ శివరాంకి ఫోన్ చేసి దక్ష అడ్రస్ చెప్తాడు. శివరాం దక్ష అడ్రస్ నీకెలా తెలుసు అని అడుగుతాడు. విక్రమ్ శివరాంతో అదంతా నీకెందుకు డాడీ. ఇప్పుడైతే దక్షని చంపొద్దు. కిడ్నాప్ చేసి ఉంచండి. నేను వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను అని అంటాడు.
కొడుకు మాటకి శివరాం సరే అని చెప్పి నువ్వు వస్తున్నట్లు ఎవరికీ తెలియకూడదు అని మరొకసారి వార్నింగ్ ఇస్తాడు. విక్రమ్ చాలా కాన్ఫిడెంట్గా నేను కేర్ఫుల్గానే ఉంటాను డాడీ, నా గురించి వరి అవ్వకు అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక్కడ శివరాంకి దక్ష గురించి మాత్రమే తెలుసు. ఎందుకంటే రవీంద్ర దక్షని తన ఇంట్లో ఉంచుకొని పెంచుకున్నాడని తెలుసుకున్నాడు. కానీ రవీంద్ర శక్తిని దూరంగా ఉంచిన సంగతి శివరాంకి తెలీదు. అర్జున్ ప్రసాద్ కొడుకు శక్తి స్వరూప్ బతికి ఉన్నాడన్న విషయమే శివరాంకి తెలీదు. శక్తి కూడా దక్షతో కలిసి ఉండటం ఎక్కువగా బయటకి కనిపించనివ్వలేదు. కాబట్టి దక్ష, శక్తికి మధ్య ఉన్న సంబంధం కూడా చూడటానికి తెలీదు. విక్రమ్‌కి కూడా దక్ష వెనకే ఉన్న శక్తి ఉన్నాడన్న విషయం తెలీదు. కేవలం దక్షని శ్రీకర్ ఆఫీస్‌లో చూసి దక్ష కోసం వస్తున్నాడు. శక్తి కమిషనర్ ఆఫీస్‌కి వెళ్లి డ్యూటీలో జాయిన్ అయ్యి కమిషనర్ గారితో డిస్కస్ చేసి బయటికి వస్తూ ఉంటాడు. సూర్య శక్తిని కలిసి అంతా బాగుందా శక్తి? లవ్ రివెంజ్ ఎక్కడి వరకు వచ్చింది దక్ష మీద? దక్ష పరిస్థితి తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. నిన్ను ఎలా తట్టుకుంటుందో ఏంటో? నీ ధాటికి కరుడుగట్టిన రౌడీలే తట్టుకోలేరు. పాపం ఆడపిల్లరా, కాస్త కేర్ఫుల్గా హ్యాండిల్ చెయ్యి అని అంటాడు నవ్వుతూ. సూర్య అలా మాట్లాడగానే శక్తికి దక్ష గుర్తుకు వచ్చి దాంతో పాటుగా పొద్దున జరిగిన సంఘటన గుర్తుకు రాగానే తన ముఖం పైన చిరునవ్వు వస్తుంది. సూర్య అది చూసి అంతలా ఏం జరిగింది శక్తి? మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నావు అని అంటాడు. శక్తి మాట దాటేస్తూ అదేం లేదురా అని అంటూ ఉంటే సూర్య అలాగే శక్తిని గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటాడు. ఈ మధ్య అబద్ధాలు కూడా చెప్తున్నావు.